హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. నేనైతే మంచిగానే ఉన్నాను. అండ్ ఇంకెవరైతే వీడియోకి లైక్ చేయలేదో వెంటనే లైక్ చేసి, అండ్ ఇంకెవరైతే ఛానల్‌కి కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టి మీకు వితిన్ సెకండ్స్‌లో నోటిఫికేషన్ వస్తది. అండ్ ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. పుష్ప 2 నిన్నైతే ట్రైలర్ రిలీజ్ అయింది భయ్యా. ట్రైలర్ రెస్పాన్స్ వచ్చేసరికి నార్మల్‌గా లేదు. నార్త్‌లో బాయ్ క్రేజు పీక్స్ ఉన్నాయి అంతే. మన తెలుగు హీరోకి మన తెలుగు స్టేట్‌లో క్రేజ్ ఉంటే ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. కానీ నార్త్‌లో మన తెలుగు హీరోకి అంత క్రేజ్ ఉంటో అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ట్రైలర్ ఎలా ఉన్న విషయానికొస్తే బాగుంది బ్రో. బాగా కట్ చేశారు. ఐ మీన్ ఎంతవరకు కావాలో అంతవరకే ఇచ్చి ఏమాత్రం హై ఇవ్వకుండా, సో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చి మన ఎక్స్‌పెక్టేషన్ కంప్లీట్ చేసి అలాగే ఉంచారనమాట. సో మొత్తం థియేటర్స్‌లో అని చెప్పేసి థియేటర్స్‌లో ఏమాత్రం మనల్ని హైప్ చేశారని చెప్పేసి పాయింట్ వచ్చేసరికి జగపతి బాబు గారు పొలిటీషియన్ అని అర్థమవుతుంది కానీ, సో తన విలన్ హీరో సైడ్ అని చెప్పేసి అర్థమవ్వట్లేదు. అండ్ నా పాయింట్ విషయానికి వస్తే సో తను విలన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కమింగ్ టు ది ఈ పాయింట్ వచ్చేసరికి మన పుష్ప రైజ్కి రిలేటెడ్గా ఉండే అవకాశం ఉందన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ ఫ్రేమ్లో పుష్ప ఒక్కడే కూర్చుంటాడు. అక్కడ అందరు క్రికెట్ ఆడతారు, పుష్ప ఆడి కూర్చుంటాడు. సో తను ఎవరు ఆడిపించుకోరు. అండ్ ఇక్కడ మన నెక్స్ట్ మళ్ళీ ఈ ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే పుష్ప ఏదైతే క్రికెట్ ఉందో అదే క్రికెట్కి తనే చీఫ్ గెస్ట్గా వస్తాడు. ఇది మన పుష్ప రైజ్కి రిలేటెడ్గా ఒక చిన్న పాయింట్ అనుకోవచ్చు. అండ్ ఈ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే పుష్ప ఎవరినో కలవడానికి వస్తున్నాడు. ఐ మీన్ ఎవరో పొలిటీషియన్ని కలవడానికి అయితే వస్తున్నాడు మ్యాక్సిమం. అండ్ పర్టికులర్ ఈ ఫ్రేమ్ చూసుకున్నట్టయితే ఇదే మ్యాక్సిమం ఎంట్రీ సీన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పుష్పకి ఎంట్రీ పలికేటప్పుడు వాళ్ళు ఏదైతే ఎంట్రీ పలుకుతా ఐ మీన్ నేలకి సౌండ్ చేస్తారో మీరు దాని అబ్జర్వ్ చేసినట్టయితే పుష్పకి తన బ్రాండ్ అని చెప్పేసి చేయి ఉంటుంది కదా, సో ఆ చెయ్యికి రిలేటెడ్ లాగా ఉందన్నమాట. ఐ మీన్ ఆ డిజైన్ కానీ ఏదన్నా కానీ. అండ్ పర్టికులర్గా ఈ ఫ్రేమ్ చూసుకున్నట్టయితే సంథింగ్ ఏదో అవుతుంది. అండ్ మీరు అక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే కొంచెం డీటెయిల్స్ అప్డేట్ చేస్తే ఇక్కడ పుష్పకి రిలేటెడ్ 2 పోస్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 బ్యానర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి వైన్స్ది, ఇంకోటి వచ్చేసరికి ఏదో ఫెస్టివల్కి సంబంధించేది ఉందన్నమాట. అది క్లారిటీగా చూపించలేదు టెక్స్ట్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రేమ్ చూసుకున్నట్టయితే ఏదో పెద్ద సభలాగా జరుగుతుంది. అక్కడ మీరు చూసుకున్నట్టయితే టూ పెద్ద పొలిటీషియన్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. చూద్దాం అదే మ్యాక్సిమం అది కూడా క్రికెట్కి రిలేటెడ్ సీన్ అనుకుంటున్నాను. భానువార్ సింగ్ షెకావత్ సో వచ్చి పుష్ప సామ్రాజ్యాన్ని మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. నైట్ అని లేదు, పగలని లేదు, చిత్రాంశాలు పెడుతూ వాళ్ళని అయితే వేసేస్తున్నాడు అనమాట. అండ్ కొన్ని చోట్ల నాకు సీన్స్ బాగా నచ్చాయి అనమాట ట్రైలర్లో. ఎప్పుడైతే పుష్ప పడిపోతాడో వాటర్లో, అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ మన షెకావత్ ఆ వాటర్ నుంచి వస్తారనమాట. ఐ మీన్ వేరే వాటర్ అనుకోండి, వాటర్ నుంచి వస్తాడు. సో ఇలా కొన్ని సీన్స్ వచ్చేసరికి చాలా బాగున్నాయి అనమాట ట్రైలర్లో. అండ్ ఇక్కడ మరి పర్టికులర్గా ఈ ఫ్రేమ్ చూసుకున్నట్టయితే మన షెకావత్ అండ్ అలాగే మంగళం సీన్ ఇద్దరు కలిశారు. మీన్ వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేస్తాను పుష్పని ఎలా వేసేయాలని చెప్పేసి. అండ్ ఇంకొన్ని మనం పాయింట్ చూసుకున్నట్టయితే పుష్పకి కొత్త విలన్స్ కూడా బుడ్డికొచ్చారనమాట. మీరు పర్టికులర్గా ఇక్కడ చూస్తే ఇతను ఈవిల్ స్మైల్తో లిటరల్లీ చాలా నాకు నచ్చింది అనమాట. ఈ పర్టికులర్ సీన్ వచ్చారు నాకు చాలా పర్టికులర్గా నాకు చాలా బాగా నచ్చింది. సో తన్ని కొట్టేసి సగం గుండె గీకేసి మెల్ల చెప్పులేసి తను అవమానిస్తారు. అయినా కానీ తను ఆ ఈవిల్ స్మైల్ వేస్తాడు. సో ఈ పర్టికులర్గా ఈ ఫ్రేమ్లో అర్థమవుతుంది. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్కి ఏమాత్రం ఇచ్చారని చెప్పేసి. సో చాలా బాగుందన్నమాట. అండ్ రిమైనింగ్ మనకు చూసుకున్నట్లయితే పుష్ప బ్రాండ్ వచ్చేసరికి ప్రతి చోట పుష్ప బ్రాండే చూపిస్తున్నాడు. ఎలా అంటే మనకి ఇదివరకు పోస్ట్ చూసాం అనమాట. మనం ఫైర్ అండ్ ఫ్లవర్ వచ్చేసరికి లోగోనైతే మనం స్క్రీన్ మీద చూసాం. అలాంటిదే ఇప్పుడు మనం వెహికల్స్ మీద తన హెలికాప్టర్ మీద కూడా సో తనేదో అదైతే చూడొచ్చు. అండ్ మ్యాక్సిమం ఇక్కడ చాలామంది వచ్చేసరికి ఈ పర్టికులర్ ఈ ఫ్రేమ్కి వచ్చేసరికి శ్రీవల్లి ఆర్ పుష్పరాజ్ మదర్ చనిపోయారు అనుకుంటున్నారు. సో కాకపోతే వాళ్ళు ఎవరు కాదనమాట. సంథింగ్ ఎవరో జాలిరెడ్డి కానీ పొలిటీషియన్ సంబంధించిన ఎవరన్నా కానీ అయ్యుండొచ్చు, సిండికేట్కి సంబంధించిన వాళ్ళు. ఎలా చెబుతున్నామంటే అక్కడ పుష్పకి రిలేటెడ్ ఎవరో లేరు అనమాట. అక్కడ ఆమె పుష్ప రిలేటెడ్ పుష్ప అనేది తగలబెట్టాలి కదా ఏదైనా కానీ. సో అక్కడైతే పుష్ప అయితే లేడు. అండ్ మీరు అక్కడ తగలబెట్టే విషయానికి వస్తేనే కానీ సో తన చేతికి ఫింగర్స్ నెయిల్స్ ఇవేం లేవు కాబట్టి పుష్ప కాదు. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మంగళం సీన్ ఉన్నారు. ఈ ఫ్రేమ్లో పర్టికులర్ చూసుకున్నట్టయితే పుష్ప ఒకసారికి శారీ కట్టుకొని ఉంటాడు. ఐ మీన్ జాతరలో సీన్ కాకుండా ఇది మీరు పర్టికులర్గా ఈ సీన్ చూసుకున్నట్టయితే ఇది శ్రీవల్లి శారీ లాగా అనిపిస్తుంది. సంథింగ్ శ్రీవల్లిని ఎవరో చంపేసి ఉండొచ్చు. తన చీర కట్టుకొని అందరిని జరిగి చంపేస్తూ ఉండొచ్చు అనమాట. సో తనకి వెన్నుపోట్లు కూడా పడే అవకాశం ఉంది. ఐ మీన్ మీరు ఇక్కడ పర్టికులర్గా ఈ ఫ్రేమ్ చూసుకున్నట్టయితే సో తను పుష్ప మెంబర్లో ఒకళ్ళు అనిపిస్తుంది. పుష్ప టీంకి సంబంధించిన మెంబర్లో ఒక మెంబర్ లాగా అనిపిస్తున్నారు నాకు. ఇక్కడ మనకి వచ్చరికి ఫేస్ ఆఫ్ వచ్చరికి ఎక్కువగా చూపించలేదు. కాకపోతే సపోర్టింగ్ క్యారెక్టర్స్కి అందరికి ఈక్వాలిటీ ఉందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఐ మీన్ మన థియేటర్స్లో చూద్దాం ఎలా చూస్తారని చెప్పేసి.
అండ్ అలాగే రావు రమేష్ గారు. సో తను కూడా ఒక కీ రోల్ అయితే ప్లే చేసే అవకాశం ఉందనమాట మ్యాక్సిమం. సో తను కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది పైకి. జాలరుడు వచ్చేసరికి ఇంకా కంప్లీట్గా కోలుకోలేదు. సో మీరు ట్రైలర్ చూసినట్టయితే సో జాలరుడు వచ్చేసరికి ఇంకా కంప్లీట్గా కోలుకోలేదు అనమాట తను. సో ఇంకా తను అలాగే ఉన్నాడు. సో కొంచెం కొంచెం ఉన్నాడు, కంప్లీట్గా రికవర్ అవ్వలేదన్నమాట. సో చూద్దాం సో ఏమవుతుందని చెప్పేసి. సో విలన్స్ వచ్చేసరికి బోల్డ్ ఉన్నారు. ట్రైలర్ వచ్చేసరికి చాలా బాగా ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేశారు. అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయ్యింటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో నేను చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటే టికెట్ కూడా బై జై హింద్. లవ్ యూ ఆల్.